హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో సైక్లోపామ్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సైక్లోపామ్ ట్యాబ్లెట్లో 2 డ్రగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్. ఇది యాంటీకోలినర్జిక్ మరియు యాంటీ స్పాస్మోడిక్ డ్రగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పారాసిటమాల్ వచ్చేసి అనల్జెసిక్. ఇది ఫీవర్ మరియు పెయిన్ తగ్గిస్తుంది. పారాసిటమాల్ అనేది. యాంటీ స్పాస్మోడిక్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. యాంటీ స్పాస్మోడిక్ అంటే కండరాల సంకోచాలను తగ్గిస్తుంది. కండరాల సంకోచాలను తగ్గించడం వల్ల దానివల్ల మనకి నొప్పి అనేది తగ్గుతుంది. ఈ మెయిన్గా ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన శరీరంలోని అంతర్గత అవయవాలలోని మృదు కండరాలపై అంటే స్మూత్ మజిల్స్ పైన దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. మెయిన్గా ఈ స్మూత్ మజిల్స్ అనేవి మనకి కడుపు భాగంలో, చిన్న పేగులో, ఇంకా పెద్ద పేగులో, యూట్రస్ అంటే గర్భసంచిలో, యూరినరీ ట్రాక్ట్ మూత్రాశయంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉపయోగాలు. సైక్లోపామ్ ట్యాబ్లెట్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ సైక్లోపామ్ ట్యాబ్లెట్ అనేది ఎవరికైతే కడుపు నొప్పి ఉంటుందో, ఇంకా మన కడుపులో తిమ్మిర్లు వచ్చినట్టు అనిపిస్తుంటుంది కదా, వాళ్ళకి కడుపు ఉబ్బరంగా అనిపిస్తున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ఉపయోగిస్తూ ఉంటారు. డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అంటే దీన్ని తెలుగులో ప్రకోప పేగు సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇది మనకి మల విసర్జనలో ఇబ్బంది అనిపించడం, అయితే కాన్స్టిపేషన్ అనిపిస్తుంది లేదా లూజ్ మోషన్స్ అనిపిస్తుంది. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అలాగే మనకి నెలసరి సమయంలో వచ్చే పెయిన్ మరియు పీరియడ్ క్రాంప్స్ కూడా ఇలాంటి నొప్పులకి ఈ సైక్లోపామ్ ట్యాబ్లెట్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి, కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ తగ్గించడానికి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి, మనకి మూత్రాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్కి, ఇలాంటి నొప్పులకైనా కూడా డాక్టర్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్ వచ్చేసి నార్మల్గా అయితే సైక్లోపామ్ ట్యాబ్లెట్ అనేది రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. మార్నింగ్ అండ్ నైట్ తిన్న తర్వాత మాత్రమే ఈ ట్యాబ్లెట్ని తీసుకోవాలి. పొద్దున మరియు సాయంత్రం 2 టైమ్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. కోర్స్ డ్యూరేషన్ అనేది దీనికి అంతగా ఏమి ఉండదు. మనకి ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత పెయిన్ అనేది తగ్గిపోతే ట్యాబ్లెట్ యూజ్ చేయడం మానేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దుష్ప్రభావాలు. పొత్తి కడుపులో నొప్పి, కడుపు నొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్ అనేది ఫ్రీగా ఉండదు, తల తిరిగినట్టు అనిపించడం, డిజీనెస్, నోరు పొదిబారడం, నోరు ఎండుకపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, డ్రై మౌత్, వొమిటింగ్ సెన్సేషన్, వొమిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, వాంతి అవుతున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. ఈ ట్యాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు, డాక్టర్ అడ్వైజ్ లేకుండా చూద్దాం. అల్సర్స్ ఉన్నవారు ఈ ట్యాబ్లెట్ డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మాత్రమే తీసుకోవాలి. లివర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.